ఉందంటున్నాను. ఎన్ని బస్సులు రికార్డులు బట్టలు కొడుతున్నాయని అడగాలి. బాహుబలి పోతే ఎవరు వస్తారు? బాహుబలి పోతే పుష్ప వస్తారు, పుష్ప పోతే దురంధర్ వస్తారు, దురంధర్ వస్తే పెట్టి వస్తాడు, బాక్స్ మొత్తం స్టార్ట్ చేసి పడేస్తాడు అన్న సినిమా అయితే. ఇండియన్ సినిమా పైల్వాన్ బాక్స్ ఆఫీస్ పెట్టి అన్న ఆ విధమైన రేంజ్లో చూపించారు మన బుద్ధి అన్న. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే నెవర్ సీన్ బిఫోర్ అండి. ఈ విధమైన పర్ఫార్మెన్స్ నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఒక క్రికెటర్ నుంచి ఒక పైల్వాన్ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు, మామూలు ట్రాన్స్ఫార్మర్ కాదు. ఎందుకంటే గేమ్ చేంజర్ బాగుంది అన్నారు. గేమ్ చేంజరా? ఎవరన్నా వాళ్ళకి సినిమాని చూసే పద్ధతి తెలియదని చెప్పండి నా ఐడియానికి. సినిమాని చూసే విధానం ఉండాలి. వాడెవడో సినిమా బాగాలేదంటే ఏందన్నాయి ప్రతి ఒక్క ఇండియన్ గర్వించదగ్గ దృష్టి గొప్ప సినిమాలు చూస్తే వాడు ఎవడో బాగాలేదని అంటే జానీ కపూర్ అసలు ఇదే గుర్తొచ్చింది. ఆ విధమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఆ విధమైన యాక్టింగ్, ఆ విధమైన లవ్ స్టోరీలోకి మమ్మల్ని కూడా చూపించారంట సినిమాలో అయితే. జానీ మెయిన్ ప్లస్ పాయింట్ అయితే అసలు ఆ సాంగ్లో వస్తారన్న సిద్ధియాట్లు అయితే ఇద్దరిని చూసగానే ఇంకా డ్యాన్సులు చూతలకి చేశారు. మీకు నచ్చితే చెప్పు. సూపర్.